హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి వర్క్ అనేది ఫాస్ట్ కావాలంటే ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఎలాగా జాయిన్ చేసుకోవాలో లైనింగ్ని ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలాగ బార్డర్ లేదండి, జాయింటే చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను గమ్ అయితే వాడుతున్నాను. సో ఇలాగా డాట్స్ అనేవి ఎడ్జెస్కి పెట్టేసుకుని మనకి ప్లెయిన్ క్లాత్ అనేది వద్దు, అందుకని ప్లెయిన్ క్లాత్ వదిలేసి ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇలా కరెక్ట్గా చూసుకుని నేనైతే ఐరన్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ చేసిన వెంటనే బ్లౌజ్ కుట్టేలాగా ట్రై చేయాలన్నమాట, లేదంటే ఊడిపోతుందండి. ఎందుకంటే నా క్లాత్ అనేది కొంచెం దలసరిగా ఉందన్నమాట. పల్చగా ఉందనుకోండి బాగా అతుక్కుంటుంది, దలసరిగా ఉంటే అంత తొందరగా ఎక్కువసేపు ఉండదన్నమాట, తొందరగా ఊడిపోతుంది. కాబట్టి నేనైతే ఇలాగా జాయిన్ చేసేస్తున్నాను. అయితే నేను ఇక్కడ మిషన్ మీద ఎందుకు జాయిన్ చేయట్లేదో తెలుసా? ఇది వచ్చేసి హ్యాండ్కి మనకి జాయిన్ చేసుకోవాలి, నెక్ మనకి అదేవిధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఈ మూడు కూడా కంపల్సరీగా జాయిన్ చేసుకోవాలి. కాబట్టి నాకు టైం సేవ్ అవుతుందని చెప్పేసి ఈ మెథడ్ అనేది ఫాలో అవుతున్నాను. షే బెల్ట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను అంటించుకోనండి, దానివల్ల నాకు ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ మాట, ఇది ఇలాగా మార్కింగ్ వేసుకుంటే మనకి ఉల్టా పడకుండా ఉంటుంది. ఈ మార్కింగ్ అనేది మన వైపు పెట్టుకోండి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ ఇలాగా ఏదైతే మీకు కరెక్ట్గా వస్తుందో మార్కింగ్ అనేది పైకి రావాలన్నమాట, ఈ పైకి వచ్చేటట్టు చూసుకోండి. మొత్తం కూడా ఇలాగ నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. చేసేసుకుని ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటామే. చూడండి నేనైతే ఎలాగ ఐరన్ చేసుకున్నానో. ఇక్కడ ఏమైనా ముడతలు వస్తే తీసేసేయండి, తీసేసి నీట్గా ఐరన్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్లా పెట్టేసుకుని ఇలా తిప్పేసుకుని ఐరన్ చేసేసుకుంటామే. తొందరగానే అతుకుపోతుంది కానీ ఊడిపోతుంది అనమాట. ఎక్కువసేపు ఉన్నదనుకోండి ఊడిపోతుంది, అందుకనే మనం తొందరగా కుట్టేసుకుంటేనే మంచిది. అంటే ఇప్పుడు నేను కుడతాను ఈ బ్లౌజ్ అనేది, అందుకనే ఫాస్ట్గా ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, అదేవిధంగా మనకి షేప్ బెల్ట్ కూడా ఉంటుంది. సో ఈ వీడియో నేను కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఇది కూడా అంతే. సో ఇప్పుడు దీని కూడా ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ లేదు. సో ఇది కూడా గమ్ముతోటి ఇలా నీట్గా జాయిన్ చేసేసేయండి. ఇలాగా చూస్తున్నారు కదా, నేను ఎలాగైతే జాయిన్ చేశానో అలాగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసేయండి. ఇలాగ ఐరన్ చేసేసుకోవాలి. ఇలాగా సో అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి మీరైతే ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మనం ఇక్కడే కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం మిషన్ మీదకి వెళ్ళాక కట్ చేసుకున్నాం అనుకోండి టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మోస్ట్లీ మిషన్ మీద తక్కువ స్పెండ్ చేయాలన్నమాట, ఎందుకంటే హెల్త్ కూడా మంచిది. మిషన్ మీద ఎక్కువ కూర్చున్నా కూడా మనకి హీట్ ఫామ్ అవుతుంది అంటారు కదా, అందుకని మనం కిందే కూర్చుని ఇవన్నీ సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది, హెల్త్ కూడా చాలా బెనిఫిట్. ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్, బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కే వచ్చింది. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది అన్నమాట మనకి. సో ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. కొంచెం నాకు ఇబ్బందిగా అవుతుంది కట్ చేయడానికి, ఎందుకంటే చెమ్కీలు ఉన్నాయి అక్కడక్కడ, మొత్తం బ్లౌజ్ అంతా కూడా చెమ్కీలతో చేశారు కాబట్టి అక్కడికి వచ్చేసరికి కట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇది అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి, మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా మీరు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి మనకి 30 మినిట్స్లోనే లైనింగ్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 10 మినిట్స్ అనేది ఇక్కడ స్పెండ్ చేసేసాం. సో మిగతాది ఓన్లీ నార్మల్ బ్లౌజ్ కుట్టేంత టైమే పడుతుంది. ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ పట్టినా కూడా ప్రాబ్లం లేదు. కానీ నేను పైపింగ్ వేయాలండి దీనికి, పైపింగ్ కోసం ఇంకొక 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ పట్టచ్చు.
సో అందుకని టోటల్గా మీరైతే 30 మినిట్స్లో అయితే ఫినిష్ చేయగలరు లైనింగ్ బ్లౌజ్ని ఇలాగా రెడీ చేసి పెట్టుకుంటే. ఇటు కూడా అంతే. ఇలా మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ని కూడా కట్ చేసేద్దాం. కింద చెప్పాను కదా ప్లెయిన్ క్లాత్ వద్దని చెప్పేసి దీన్ని కట్ చేసి పక్కన పెట్టేస్తాను. హ్యాంగింగ్స్కి వాడుకోవచ్చు, హ్యాంగింగ్స్ పెట్టమన్నారు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టి. సో మనకి హ్యాంగింగ్కి వాడుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, మిడిల్ డాట్ అని తెలియడానికి. సో దీన్ని పక్కన పెడదాం. ఏమైనా కొంచెం క్లాత్ సైడ్కి జాయింట్ పడితే వేయాలి. సో ఇక్కడ కూడా అంతే, ఇలా కట్ చేసేయడమే. చిన్న టక్ ఇచ్చింది అంతే ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్నారంటే 30 మినిట్స్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టేయచ్చు.